దర్శనాలకు వెళ్ళినప్పుడు ఇలాంటి అంశాలు కలిసివేస్తూ ఉంటాయి. కొంచెం అప్రమత్తంగా ఉండటం మంచిదే అయినప్పటికీ విపత్తులు మన చేతుల్లో ఉండవు కదా. విభక్తుల గురించి కాదండి. ఇప్పుడు సింహాచలం దగ్గరగా 4 రోజులు బట్టి మనం ఇలా స్వామివారి నిజరూప దర్శనం అనుకున్నప్పుడు అక్కడున్న సిబ్బంది కానీ, అక్కడున్న కాంట్రాక్టర్లు కానీ, అక్కడున్న దేవస్థానం చేసే అధికారులు కానీ వాళ్ళు ఏం చేయాలి? జరుగుతున్నప్పుడు అప్పుడప్పుడు ఏం చేయాలో, ఇప్పుడు విభక్తి గురించి జరిగే ప్రమాదాన్ని గురించి మనం విమర్శించకూడదు. దానికి ఒక యాక్షన్ ప్లానింగ్ ఉంటుంది. ఇప్పుడు ఎండోమెంట్ ఉంది, ఆంధ్రప్రదేశ్లో ఎండోమెంట్ ప్రతి ఆంధ్రప్రదేశ్లో గుళ్ళు ఉన్నాయి. ఇప్పుడు జరిగింది కార్యక్రమం, జనాభా చనిపోయారు, ప్రజలు చనిపోయినప్పుడు ఎవరు బాధపడతారు? ఆ చనిపోయిన వాళ్ళు కుటుంబాలు బాధపడతాయి. అదే వాళ్ళ ఇంట్లో చనిపోతే అంత బాధ ఉంటుంది. ఇప్పుడు చనిపోయిన వాళ్ళకి ఎంత బాధ ఉంటుంది, వాళ్ళ కుటుంబాలు ఎంత బాధపడతారు. అంతే కదా, మన వాళ్ళకి రానంత వరకే కదా, మన వరకు వస్తానికి తెలిసిద్ది కదా. అది జాగ్రత్తగా ఒక యాక్షన్ ప్లాను, ఒక విధానం, ఒక వ్యవస్థ. ఇది ఒక వ్యవస్థలో, ఒక టెంపుల్ వ్యవస్థలో ఎలాగ ఉండాలంటే ముందు జాగ్రత్తలు, విధానాలు, అధికారులు కూడా ఒకప్పుడు అది విభక్తి అంటే ఏదో సముద్రం వచ్చి పడిపోయింది కాదు, ఏదో ఒక సునామీ వచ్చి పడిపోయింది కాదు, ఒక భూకంపం వచ్చి పడిపోయింది కాదు, ఒక గోడ పడిపోయింది. నిర్లక్ష్యంగా చూడొచ్చా? మరి అంతేగా, మరి నిర్లక్ష్యం చూసి చూడనట్టే కదా. ఎప్పుడు మన త్వరగా చేసేద్దాం అయిపోవాలి, ఇవాళ అయిపోవాలి అనుకునేది కాదు. కొంతమంది చనిపోయారు, దాన్ని ఎవరి మూలంలో చెల్లిస్తారు? అందులో చందనోత్సవం సమయం అంటే రద్దీ ఎక్కువగానే ఉంటుంది. జనరల్గా చూసుకుంటే 300 టికెట్ దర్శనాలకు కూడా రద్దీ ఉంటుంది. ఏమంటే ఇప్పుడు చందనోత్సవం అంటే స్వామివారి సంవత్సరానికి ఒకసారి జరిగే నిజరూప దర్శనం. నిజరూప దర్శనప్పుడు యాక్షన్ ప్లాన్ ఉంటుందిగా. అదేమీ వ్యవస్థ చిన్న వ్యవస్థ ఏం కాదుగా, దానికి ఒక వ్యవస్థ ఉంటుందిగా. ఆ వ్యవస్థలో ఎంతమంది పనిచేస్తున్నారుగా. టైం కంటే పటిష్టత ఎక్కువ ఉండాలి ఆ టైం, నిజం చెప్పుకోవాలి. అంతేగా, మరి ఇప్పుడు అది నక్సలైట్లు చంపినట్టు కాదుగా ఇది. జమ్మూ కాశ్మీర్లో నక్సలైట్ చంపి గన్నులు పేల్చింది కాదుగా. అది విభక్తి కదా అంటారు. అది శిక్ష. అది ఎలాగ శిక్ష అంటే ఎలా ఉంటామంటే దానికి అది ఒక నక్సలైట్లో లేకపోతే జాలి చేసినది. ఇది ప్రమాదం కాదు. ఆ గోడ అనేది మనం ముందే చూసుకోవాలి. ఒక సంవత్సరం ముందో లేదా 6 నెలల ముందో ప్లాన్ చేసుకొని కట్టుకోవాలి. జరుగుతుందని తెలుసుగా, దానికి ఎవరు బాధ? ఆ మూల్యం ఎవరు చెల్లిస్తారు? ఆ కుటుంబాలకు ఎవరు చెల్లిస్తారు? దాంట్లో పెద్దలు ఉన్నారు, లేకపోతే ఏ వయసులో ఉన్నారో, ఎంతెంత వయసులో ఉన్నారో. ఆ గోడ పడిపోయింది, ఇంతమంది చనిపోయారు. దాని గురించి మనం ఏమనుకోవాలి? ఎక్కడ పోతుంది ప్రజాస్వామ్యం? గతం తిరుపతి ఘటన తొక్కిసలాట తర్వాత ఇదొక ఘటన సార్. ఎలా అంటే తిరుపతి తొక్కిసలాట అనేది అంటే అక్కడున్న పోలీస్ వ్యవస్థ ముందు యాక్షన్ ప్లాన్ లేదు. ఎక్కడైనా యాక్షన్ ప్లానే. ఇప్పుడు అంతకుముందు మనకి దసరా ఉత్సవాలకి ప్రమాదం జరిగింది. ఏది? విజయవాడ ప్రమాదంలో ఒక బ్రిడ్జి వల్ల తొక్కిసలాట్లు, అది తోపులాట్లు. ఇదిగో తిరుపతి లాగే కాదు, ఇది అలా కాదు. ఒక గోడ పడిపోయింది, అది ముందు యాక్షన్ ఉండాలిగా. ఇది అనుకోకుండా జరిగిన ప్లానే కాదుగా, జరిగింది. కాకపోతే అధికారులందరూ ఏమాత్రానికైనా ఒకటే, ఈసారి నుంచి ఇలాంటి ప్రమాదం జరగకుండా ముందు జాగ్రత్త పడండి. సార్ 11 నెలల పరిపాలన ప్రభుత్వాలు ఎలా అనిపించినాయి? మంచి అంశాలు ఏమేమి? అభివృద్ధి బాగుంది. అభివృద్ధి అంటే డెవలప్మెంటే. కానీ నేను అనుకున్నట్టుగా అంటే డైరెక్ట్ చెప్పేస్తున్నాను, వైసీపీ మీద కక్ష తీసుకుంటా అని అనుకున్నాను ఇప్పటిదాకా. అట్లాగేం తీసుకోవట్లేదు. అంటే అది న్యూట్రల్గా చెప్తున్నాను నేను. మీరు అడిగారు కాబట్టి నేను మాటమూలుగా చెప్తున్నాను. కానీ అటువంటిదేం తీసుకోవట్లేదు. ఆ ఉద్దేశంలో మటుకు చాలా బాగా నింపాదిగా బాగా ఆలోచించి అడిగేస్తున్నారు. కానీ వైసీపీ వాళ్ళ అవాకులు చవాకులు పలుకుతానే ఉన్నారు ఇప్పటిదాకా. వీళ్ళు పలుకుతున్నారు, వీళ్ళు కొందరు కింద నాయకులు చేస్తున్నారు. దానికి పెద్దవాళ్ళని మనం తప్పట్లేము. నా ఉద్దేశం అది. కార్యవర్గానికి సంబంధించి జిల్లాల వారీగా కార్యదర్శుల్ని మళ్ళీ మీటింగ్ పెడుతున్నారు. అంటే ఏం లేదు, పార్టీ బలోపేతానికి మామూలుగా. అటువంటివన్నీ నేను పార్టీకి సంబంధించినటువంటి కాదు కాబట్టి నాకు అటువంటివన్నీ తెలియవు. నా ఓవరాల్గా చూసి చెప్తున్నాను అంతే. నేను ఇంకేమన్నా మంచి అంశాలు ఉన్నాయి? రోడ్ల వ్యవస్థ బాగుందా ఈసారి? అసలు అదే ఇంకా చెప్పక్కర్లేదు. అసలు నేను మీకే తెలుస్తుంది. మీరు రిపోర్టర్స్, మీరే డైరెక్ట్గా రిపోర్ట్ తీసుకుని అంతమంది చేసి మీ దగ్గర రికార్డు ఉంటుంది. ఈ రోడ్డు ఉందనుకో, అంతమంది దగ్గర రికార్డు ఉంటుంది.
ఇవాళ ఎట్లా ఉందో అప్పుడు ఎట్లా ఉందో చూడండి మీరే. అంటే ప్రజల తరపున నన్ను అడుగుతున్నారు కాబట్టి నేను చూసి చెప్తున్నాను. చాలా బాగుంది ఇప్పుడు మటుకు. మోడీ గారు వస్తున్నారు కదా 2వ తారీఖు, మే 2వ తారీఖు ఎలా ఉండబోతుంది అంటారు? నా మటుకు ఆయన రావడానికి ఖండిస్తున్నాను. ఎందుకంటే ఆయన శంకుస్థాపన చేసి ప్రతిష్టాత్మకంగా చేసి తర్వాత వైసీపీలో ఇంత అరాచకాలు జరుగుతున్నా ఒక్కసారి కూడా దాని వంక చూడకుండా ఐదు రాజధానులు పెట్టేసి అస్తవ్యస్తం చేస్తానంటే చూస్తూ ఊరుకున్నాడు. ఆయన యాక్చువల్ చెప్పాలంటే నాయకుడిగా పనికిరాడు ఈ ఉద్దేశంలో. మిగతా వాటిలో చాలా బాగుంది అయింది. ఈ ఆంధ్రప్రదేశ్ ఉద్దేశంలో మటుకు అని నేను ఇండియా జనరల్ చెప్తున్నాను అంతే. నాకు కూటమి అని రాజకీయాలకు సంబంధించిన కాదు. నేను మామూలుగా ఈ సింహాద్రి అప్పన్న స్వామి తెలియనప్పుడు నేను మాట్లాడతాను. నాకు తెలియదు కదా. 8 మంది వరకు చనిపోయారు సార్. మేబీ చనిపోయి బాబు చనిపోవాలి జరుగుతా, సృష్టి జరుగుతూ ఉంటుంది, ఆడిపోతూ ఉంటుంది. జరిగిన విషయం ఏంటంటే గోడ కూలిపోయింది అంతే. గోడ కూలిపోతే ఎవరేం చేయగలరు? ప్రకృతి సహజంగా జరిగే వాటికి. ఇప్పుడు అక్కడ కాశ్మీర్లో జరిగింది, వాళ్ళు కాల్చారు. అది అడిగామనుకో నేను చెప్తాను. ఇక్కడ గోడ కూలిపోయిందంటే అది ప్రకృతి సహజంగా జరిగింది. లేదు మానవ తప్పిద ఉండొచ్చు. అది ఒకసారి ప్రతిదీ వెళ్ళి ఇప్పుడు కూడా మనం నుంచున్నాము ఈ పౌలు పడిపోవచ్చు, లేకపోతే అది పడవచ్చు. దాని గురించి మనం అడగకూడదు. ఇంకా అది జనగా జరిగేవి. మేబీ అక్కడ యంత్రాంగం ఇదేంటి దాని కాదు పర్యవేక్షణ సరిగ్గా లేదని అనుకోవచ్చు. అంతవరకే. దాని గురించి మనం ఎవరిని తప్పట్లేము. వాళ్ళు డిపార్ట్మెంట్గా తీసుకుంటారు. ఎవరైనా పర్యవేక్షణ సరిగ్గా చేయలేదో వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటారు డిపార్ట్మెంట్ వాళ్ళు. దాని మీద మనం మాట్లాడలేము, కామెంట్ చేయలేము. ఓకే, థ్యాంక్ యూ. ప్రభుత్వాలు ఆదుకుంటే బాగుంటాయి అంటున్నారు సార్. ఈ ఘటన దేని గురించి అది నేను చెప్పలేనండి. అది ప్రభుత్వం వాళ్ళ సిస్టమ్స్ వాళ్ళు చూసుకుంటారు, వాళ్ళు చేస్తారు. ప్రభుత్వం సంబంధం లేదు ఇది. అది అయితే ఉందా విశాఖ ఈ సింహాద్రి అప్పన్న స్వామి గుడిలో 300 దర్శనం టికెట్ కౌంటర్ ఏరియాలో గోడ కూలిపోయింది సార్. రీసెంట్గానే నిర్మాణం చేశారు. గాలివానికి ఒకేసారి పెద్ద టెంట్ వచ్చి దాని మీద పడటంతో 7 చనిపోయారు సార్. నిద్రావస్థలో ఉన్నారు ఆ టైంలో. తెల్లారుజామున దర్శనం ఉందనంగా ఈ ఘటన జరిగింది. ఎలా అనిపించింది? ఈ విషయం చాలా జాగ్రత్తగా తీసుకోవాలి గవర్నమెంట్. విచిత్రం ఏంటంటే చంద్రబాబు గవర్నమెంట్ రాగానే ఇలాంటి చెడు సంఘటనలు జరగడం ఆయనకే బ్యాడ్. అది ఆయన అప్రమత్తం అవ్వాలి, లేకపోతే ఆయనకున్న పేరంతా పోతుంది. ఎన్డీఆర్ఎఫ్ బలగాలు సహాయ చర్యలు చేస్తున్నాయి సార్. అన్ని టీవీ ఛానల్స్ వార్తాపత్రికలు లైవ్ ఇస్తున్నాయి. సో ఈ ఘటన కొంచెం ఏదైతే ఉందో దైవ దర్శనాలకు వెళ్ళినప్పుడు ఇలా జరుగుతాం. మొన్న తిరుపతిలో అప్పుడు తొక్కేసలాట జరిగింది. గవర్నమెంట్ కేర్ తీసుకోవాల్సింది అంతే. ప్రతి విషయంలో కేర్ తీసుకోవాలి. హిందూ మతం డెవలప్ అవ్వాలంటే ఇలాంటి విషయాల నుంచి బాగా చెడు వచ్చేస్తుంది. ఇప్పటికే మన హిందూ మతం చాలా ఇబ్బంది పడిపోతుంది. ఇలాంటి విషయాలు ఇంకా అవతల వాళ్ళు మన ఎత్తి చూపించే అవకాశం ఉంది. అందుకని గవర్నమెంట్ శ్రద్ధ తీసుకోవాలి. వైఎస్ జగన్ గారు కూడా స్పందించారండి. మాజీ ముఖ్యమంత్రి గారు కొంచెం సహాయం ఇవ్వండి, చనిపోయిన వాళ్ళకి ఆర్థిక సహాయం ప్రకటించమంటున్నారు. ఈ వైద్య రీత్యా ఖర్చులు కూడా గవర్నమెంట్ పెట్టుకుంటే కొంచెం త్వరితగతిని కోలుకుంటారు వాళ్ళు కూడా అంటున్నారు. ఆయనకున్న ఉదారత ఈ గవర్నమెంట్కి ఉందని నేను అనుకోను. ఎలా ఉంది సార్ ఈ 11 నెలల పరిపాలన? ఎలా ఇప్పుడు 11 నెలలు చిన్న బేబీ కదా. పంచాంశాలు జరుగుతున్నాయి అంటారా? కొంచెం జరగాలి. ఎందుకంటే కార్యకర్తల్ని మళ్ళీ బలోపేతం చేస్తున్నారు జగన్ గారు. ప్రజల్లోకి వెళ్ళమంటున్నారు. జిల్లాల వారీగా నిన్నే మీటింగ్ చేశారు తాడేపల్లి ఆఫీస్లో. ఎలా అనిపిస్తుంది? ప్రజలకి సమస్యలు ఏమైనా ఉంటే డైరెక్ట్గా వీళ్ళే గ్రామ స్థాయిలో చూడమంటున్నారు. డైరెక్ట్గా చెప్పాలి. డైరెక్ట్గా చెప్పి మాట్లాడాలి. బాగుందంటారా మొత్తం విధంగా? అంటే 4 years ఉంది కదా ఇంకా. మరి అమరావతితో లింక్ అయ్యి ఉంది మనకి. వెరీ ఎర్లీ టు సే దట్ చంద్రబాబు గవర్నమెంట్ ఈజ్ నాట్ గుడ్ ఆర్ బ్యాడ్. వ్యవస్థ ఏవైతే ఉన్నాయో ఈ సెక్షన్ చూసుకుంటే కనుక కొంచెం ఏదైతే దైవాన్ని దర్శించుకోవడానికి వెళ్ళినప్పుడు జరిగిన ఘటన విశాఖ జిల్లా సింహాద్రి అప్పన్న ఘటన ఎలా అనిపిస్తుంది? మామూలు కామన్గా జరుగుతూ ఉంటాయి, ఏది జరగకుండా ఉండవుగా. అంత పర్ఫెక్ట్గా ఎక్కడో జరిగిన దానికి ఎవరైనా చేయగలరు. కామన్గా జరుగుతూ ఉంటాయి, ఏ గుళ్ళో జరగకుండా ఉండవు. ఒక పక్క ఎన్డీఆర్ఎఫ్ బలగాలు కూడా సహాయ చర్యలు చేస్తున్నాయి. ప్రభుత్వం కూడా ఆదుకుంటానంటుంది. ఒక పక్క మాజీ ముఖ్యమంత్రి గారు కూడా అడుగుతున్నారు త్వరితగతిని కొంచెం కంప్లీట్ చేయండి. ఆదుకుంటారు, కంపల్సరీ ఆదుకునే రకమే, కానీ ఇబ్బంది పడే రకం కూడా కాదు. ఇదివరకు ఇప్పుడు చాలా బెస్ట్గా ఉంది. ఇప్పుడు ఆ విషయంలో అయితే బాగా ఇబ్బంది ఉండదు. అయితే ఏంటంటే ఈ చందనోత్సవానికి వాళ్ళు కొంచెం రద్దీ ఎక్కువే ఉంటుంది. ఈ ప్రోగ్రామ్ ఉంది కాబట్టి వాళ్ళు ఉండటం, ఆ గోడ కూలిపోవడం, 8 మంది చనిపోవడం విచారకరం. గతంలో తిరుపతి ఘటన కూడా అదే జరిగింది. అలాగే జరిగింది. అంతకుముందు కూడా జరిగింది. దుర్గాదేవి గుడి కూడా అలాగే జరిగింది. చాలా సార్ గోడలు పడతాయి. మనం జనాభా పెరుగుతున్నారే కానీ దాని మూలన ప్రెజర్ పడిద్దే, కానీ అదే జనాభా లేకుండా ఉట్రోల్లో జరగలేదుగా. జనాభా ఎక్కువయ్యే కొద్దీ అలా జరుగుతుంది. ఆ ప్రెజర్తో పునర్నిర్మించారు ఈ మధ్య. అయితే ఏంటంటే ఇంకా ఆరలేదంట. ఒకసారి టెంట్ గాలికి వచ్చి పట్టడంతో వాళ్ళ మీద పడింది. సో ఈ చిన్న చిన్న అంశాలు ఉన్నా కానీ పాపం దైవ దర్శనానికి వెళ్ళినప్పుడు విచారంగా ఉంటాయి. అవును, కాదనట్లేదు, కానీ ఏంటంటే కొంచెం బాధ కలిగిద్ది.
కానీ కామన్ అవన్నీ దాని విషయంగా తీసుకొని చేసుకోవడం అన్నది చాలా రాంగు. ఎక్కడ జరగకుండా ఉన్నది చెప్పండి, జరిగేది ఆపగలమా? అలాగని వాళ్ళని తప్పనలేము, అలాగని వీళ్ళకి కేర్లెస్గా ఉండే రకం కూడా కాదుగా. అది ఖచ్చితంగా గవర్నమెంట్లు స్పందిస్తున్నాయని అలా స్పందిస్తున్నాయి, బాగా బాగున్నాయి, ఇబ్బంది ఏం లేదు, చాలా బాగా స్పందిస్తున్నాయి. చనిపోయిన వాళ్ళతో పాటు గాయపడిన వాళ్ళకి ప్రభుత్వ హాస్పిటల్లో ఇస్తున్నారు ట్రీట్మెంట్. త్వరితగతిన వాళ్ళు కోలుకుని కొంచెం ఆర్థిక సహాయం చేస్తే బాగుంటుంది అనేది వాళ్ళు మరి జరిగింది కాబట్టి మరి డబ్బులు అన్నది పరంగా ఇస్తే కొంచెం వాళ్ళు కూడా సాటిస్ఫై అవుతారు. ప్రభుత్వం అయితే ఆదుకుంటుందని అనుకుంటున్నాం, పక్కాగా ఆదుకుంటుందని అనుకున్నాం, ఆదుకుంటే నమ్మకం కూడా ఉంది. పునరావృతం కాకుండా కొంచెం మెయింటెనెన్స్లు కూడా బాగా ఉంటే బాగుంటుంది. కొంచెం మెయింటైన్ చేసుకొని కొంచెం స్టాండర్డ్గా వీక్గా ఉన్నాయి కొంచెం సేవ్ చేసుకుంటే ఈ మైనస్లు జరగకుండా ఉంటాయి. విశాఖ జిల్లా సింహాద్రి అప్పన్న స్వామి టెంపుల్లో మార్నింగ్ చందనోత్సవ దర్శనానికి 300 టికెట్ కౌంటర్లో నుంచిన భక్తులపైన గోడ పడింది. అయితే ఏంటంటే పాప 7 చనిపోయారు. ఎన్డీఆర్ఎఫ్ బలగాలు సహాయక సిబ్బంది కూడా పోరాడుతున్నారు. ఈ 7 కూడా గవర్నమెంట్ త్వరితగతిని స్పందించి వాళ్ళకి సహాయం చేకూరుస్తానంటుంది. ఎలా ఉంటే బాగుంటుంది, అంటే అప్రమత్తంగా ఉంటే బాగుంటుంది? బయటికి వెళ్ళినప్పుడు కొన్ని ఇలా జరుగుతుంటే మనమే అప్రమత్తంగా ఉండాలి. ఇవి అనుకోకుండా జరుగుతుంటాయి కాబట్టి దీనికి ఎవరు ఏం చేయలేము, మనమే కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిది అని అనుకుంటున్నాం. ఈ అంశం కొంచెం కలిసి వేస్తుంది. దైవ దర్శనానికి వెళ్ళినప్పుడు ప్రమాదాలు అంటే కొంచెం బాధాకరంగా ఉంటుంది కాబట్టి మీరేమంటారు? జనరల్గా అంటే కొన్నిసార్లు అలా జరగచ్చు, అది మన చేతిలో లేదు కాబట్టి సడన్గా జరిగిందని ఎవరేం చేయలేము. నిర్మాణం రీసెంట్ గానే జరిగింది. అయితే రాత్రికి వచ్చిన ఈదురుగాలుల ప్రభావంతో ఒకేసారి పెద్ద టెంట్ వచ్చి దాని మీద పడడంతో మీద పడింది అంటున్నారు. కొంచెం ప్రభుత్వం కూడా ఆడుకుంటానంటుంది. త్వరితగతిన ఆదుకుంటే బాగుంటుంది. ప్రభుత్వం సహాయం చేస్తే బాగుంటుంది. కొద్దిగా ప్రభుత్వం అనేది సహాయం చేస్తే బాగుంటుంది వాళ్ళకి. ఇది అనుకోకుండా పడింది కాబట్టి, రీసెంట్గా కట్టారు కాబట్టి కొంచెం గాలి వల్ల పడే అవకాశం ఉందని అనుకుంటున్నాను. అంతే. ఇదే విషయం పైన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ జగన్ గారు కూడా స్పందించారు. కొంచెం త్వరితగతిన కొంచెం సహాయం అందించండి అంటున్నారు. సో ఇవన్నీ కూడా మన చేతిలో ఉండే అంశాలు కాదు కదా, జనరల్గా ప్రకృతి విపత్తులు అనేవి. ఈ ప్రకృతి విపత్తులు మన చేతిలో ఉండే అంశాలు కాదు కాబట్టి కొంచెం ప్రభుత్వం అనేది చూసుకుంటే మంచిదని అనుకుంటున్నాం. ఏదైనా ఎలా ఉండాలంటారు? అప్రమత్తంగా ఉండటం మంచిదే కదా. అప్రమత్తంగా ఉండడం మంచిది ఎక్కడికి వెళ్ళినా సరే. ప్రభుత్వం ఆర్థిక సాయం త్వరితగతిన ప్రకటిస్తే మంచి లాభం ఉంటుంది అంటారు. చనిపోయారు కాబట్టి వాళ్ళకి ఏదైనా ఉపయోగం కల్పిస్తే మంచిదని అనుకుంటున్నాను. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.